హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే మా చేను దగ్గర వీడియో తీశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఇంట్రడక్షన్ వీడియో కంపల్సరీ అని అంటున్నారు. ఈరోజు నా గురించి అయితే చెప్దాం అనుకుంటున్నానండి. నా పేరు బాను, మా ఆయన పేరు యుగంధర్. మాకైతే 2 పిల్లలండి. నాకైతే వ్యవసాయం అంటే ఇష్టం అండి. పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఏదైనా పని చేయాలన్నా ఏది చేయడానికి ఉండదు. పిల్లలు కొంచెం పెద్ద అయ్యి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాక మనం అయితే ఇంటి దగ్గరే ఖాళీగా ఉండాలండి. ఎవరైనా సపోజ్ హస్బెండే ఉంటాడు, జాబ్కి వెళ్తాడు, మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్నారని అంటారు కదండి. అలా కాకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేనైతే చేలోకి వెళ్తానండి. మేమైతే మిరప తోట, వేరుశనగ 2 వేస్తాము. 2 చేలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మీకు మిరప తోట వీడియోలు అయితే పెట్టాను. వేరుశనగ వేయడానికి ఆ చేలో అయితే వాటర్ ఉన్నాయి. మొన్న తుఫాన్కి వాటర్ అయితే పడ్డాయండి. ఆ వాటర్ అన్నీ పోయాక వేరుశనగ అయితే వేస్తాము. ఆ వీడియోలు కూడా పెడతాను. నాకు వ్యవసాయం అంటే ఇష్టం అండి. అసలు వ్యవసాయం అంటే ఇష్టం ఎందుకు వచ్చింది, వ్యవసాయం ఎందుకు చేస్తున్నాను అంటే, నా చిన్నతనంలో మా నాన్నగారు అయితే చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ వ్యవసాయమే చేసిద్ది. దానికి నష్టం వచ్చినా మళ్ళీ పంట వేస్తూనే ఉండిద్ది. అప్పైనా ఏమో ఈసారి వస్తాయేమో అని చెప్పేసి మళ్ళీ వేస్తుందండి. ఎవరైనా వ్యవసాయం చేసే ప్రతి రైతు చేసే పని ఇదేనండి. ఒక్కసారి వ్యవసాయంలోకి దిగి పంట అయితే పండించడం స్టార్ట్ చేశాక ఇంకా వ్యవసాయాన్ని వదులుకోలేరు. మళ్ళీ వేయాలి, భూదేవి తల్లిని నమ్ముకుంటే మనకి లాభం వస్తుంది అనే ఆలోచనతోనే ఉంటారు. ఖచ్చితంగా వస్తుందండి, కానీ ఎప్పుడో అది మన లక్కు. ఈ వీడియో అయితే ఎందుకు పెట్టానో తెలుసా అండి? మా పక్క చేను అయితే వరి చేను, దాంట్లో అయితే వాటర్ సరిపోలేదండి. అందుకని మేము మిరప నారుకి, మిరప మొక్కలకి వాటర్ పెట్టేశాక దీంట్లో అయితే పైప్ అయితే వేసేసాం. మనదంటూ కొంచెం సహాయం చేస్తే దానికంటూ ఏదన్నా ఫలితం ఉండిద్దేమో అని చిన్న ఆశతో 2-3 చేలు వలం దాంట్లో వేసామండి. పైప్ మోటార్ అయితే స్టార్ట్ చేసి. కానీ ఇలాంటి పచ్చని పొలాలు చూస్తుంటే భలే ఉండిద్ది. ఎక్కడ లేని ప్రశాంతత ఇక్కడే దొరికిద్దేమో అని అనిపించిద్దండి. ఫొటోస్, వీడియోస్ తీయడానికైతే భలే ఉంటాయి ఇవి. చూడండి, వరి నారు చూడండి ఎంత వయ్యారంగా ఊగుతుందో. ఈ పక్కన అయితే మిరప తోట అయితే ఉందండి, మా పెదనాన్న వాళ్ళది. దాని దగ్గర అయితే టమాటా మొక్కలు పెట్టాడు చూడండి. ఆయన అయితే మిరప మొక్కలు వేసారు అంటే ఏదో కూరగాయ మొక్కలు అయితే పక్కనే పెట్టుకుంటారండి. చూడండి, టమాటా పువ్వు అయితే వచ్చిందండి. బారికి చేను చుట్టూ పెట్టారండి. మిరప మొక్కలు చుట్టూ టమాటా మొక్కలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇవైతే పెట్టేశారు. ఇదైతే చూడండి, చిన్న చెట్టుకే ఇంత పెద్ద కాయ వచ్చిందో. ఇవైతే మొన్న తుఫానికి దెబ్బతిన్నాయండి ఈ చెట్లు అయితే. ఇప్పుడిప్పుడే కోలుకొని కింద ఉండగానే చెట్టు ఎదగకుండానే పూతైతే పడి కాయలైతే వచ్చేసినాయి. ఆ మధ్యలో తోటకూర అయితే జల్లేశారండి. మొక్క ఎదిగి కాయ వచ్చేలోపు తోటకూర వచ్చేసిద్దని చెప్పేసి ఇంట్లోకి అయితే జల్లుకున్నారు. తోటకూర, గోంగూర అయితే కొంతమంది జల్లుకుంటారండి. కొంతమంది అయితే మళ్ళీ వేసిన పిండి అయితే వాటికి పట్టేసి మిరప మొక్కలకి పట్టదేమో అనే ఆలోచనతో జిమ్మరు. చుట్టుపక్కల మాత్రం బంతి మొక్కలు, టమోటా మొక్కలు ఇవైతే పెట్టుకుంటారు. పక్కనే వరి నారు కదండి, భలే ఉంది చూడడానికి. చూడండి ఎంత చిన్న చెట్టుకి కాయలు ఎన్ని పడ్డాయో. ఇదైతే 145 అండి ఈ విత్తనం. ఇదైతే మా పెదనాన్న వాళ్ళ చేను అండి. మా చేను అయితే వేసి
ఒక 5 రోజులు అవుతుంది. నేనైతే వీడియోస్ తీస్తాను, వాటర్ పెట్టేటప్పుడు కూడా తీసి పెడతాను. ఫస్ట్ అయితే పువ్వు వస్తుందండి. ఆ పువ్వు రాలిపోయాక అక్కడే పిందె అయితే వచ్చి కాయ అయితే వస్తుంది. ఉంది చూడండి, చూపిస్తాను. అదిగోండి, అక్కడే ఆ ప్లేస్లోనే వస్తుంది కాయ. పూత పడి ఆ పిందె వచ్చే టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలండి. నుసిమిరి ఇట్లాంటి కీటకాల వల్ల ఆ వచ్చే కాయకి పుచ్చు అయితే పెట్టేస్తాయి. ఆ టైంలో జాగ్రత్తగా చూసుకొని మందు అయితే కొట్టామంటే కాయ అయితే ఎదిగిద్దండి. పంట అయితే మన చేతికి వచ్చే అవకాశం ఉండిద్ది. ఇందాక మా చేను దగ్గర పైప్ వేసుకొని చూశారు కదండి, ఇక్కడ వీళ్ళ చేలోంచి కూడా ఇటు సైడ్ పైప్ వేశారు. మిరప మొక్కల్లో అయితే కలుపు అయితే ఉండకూడదండి. ఎప్పటికప్పుడు క్లీన్ తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. మా చేలోకి అయితే కుక్క వచ్చిందండి. ఆ కుక్క చూడండి ఎట్లా పరుగులు పెడుతుందో, మొక్కలన్నీ విరగొట్టేస్తుందండి. నేను తోలి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ చేలోనే ఉంటుంది. మొక్కలన్నీ విరగొట్టేస్తుందండి. మా పక్క చేలో అయితే మందైతే కొడుతున్నారు, కలుపు మందండి. ఓకే ఫ్రెండ్స్, నా గురించి అయితే ఇంతే. నేనైతే ఫార్మింగ్ వీడియోసే పెడతాను. ఎక్కువ మిరప తోట, వేరుశనగ మేమైతే పండించే పంటలు, వీటి గురించి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే మా చేలో మొక్కలండి, చిన్న చిన్న మొక్కలే.